హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను లాస్ట్ టైము అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు కొన్ని మొక్కలైతే తెచ్చుకున్నాను కదా! అవి ఎలా వేశాను ఏంటనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అంటే మొక్కలు వేయడమే కాదు, వాటిని బతికేలా ఎలా చేయాలి, అంటే మనం వేసిన మొక్కలు పాడవకుండా చక్కగా పెరగాలంటే ఏం చేయాలి ఏంటనేది చిన్న చిన్న టిప్స్‌తో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ముందుగా నేను ముందు రోజు తెచ్చిన మొక్కల్ని ఇత్తడి గిన్నెలో కొంచెం వాటర్ అయితే వేసి అందులో పెట్టేసి బయట బాల్కనీలో అయితే పెట్టా. ఎందుకంటే బయట అనేసరికి కొంచెం చల్లగా ఉంటది గదా! నెక్స్ట్ డే మార్నింగ్‌కి వాలిపోకుండా ఉంటాయని చెప్పేసి అలా చేశాను. నేను చేసినట్లుగానే చక్కగా నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఫ్రెష్‌గా నిలబడైతే ఉన్నాయి. చూడండి మీరే. ఇప్పుడు వీటిని మనం ఎలా వేయాలనేది చూద్దాము. ఇదొచ్చేసి 5 కిలోస్ బ్రిక్ అనమాట. కోకోపీట్ బ్రిక్. ఇదొచ్చేసి నాకు 100 రూపీస్ అయితే పడింది. అలాగే వర్మీ కంపోస్ట్ ఒకటి తీసుకున్నానండి, 5 కిలోస్ బ్యాగ్. ఇదైతే 100 రూపీసేనండి. ఇది అయితే మొక్కలకి చాలా యూజ్ అవుతుంది. లాస్ట్ టైం మేము నర్సరీకి వెళ్ళినప్పుడు ఎర్రమట్టి కూడా తెచ్చుకున్నాం ఒక బ్యాగ్. ఇది 150 రూపాయలు. అందులో సగం అయింది, మిగతా సగం అంతా ఇలా పైన పెట్టేశాననమాట. ఎప్పుడన్నా ఇలా మొక్కలు తెచ్చుకున్నప్పుడు వేసుకోవడానికి ఈలుగా ఉంటుందని చెప్పేసి పైన అయితే స్టోర్ చేసుకున్నాను. కోకోపీటు అలానే వర్మీ కంపోస్టు ఈ రెండు కలిపి వాడితే మొక్కలు చాలా అద్భుతంగా పెరుగుతాయన్నమాట. మొక్కలు పెంచడం ఎలా ఏంటి అనేసి అందరికీ ఉండే సాధారణమైన ప్రశ్న. ఏ రకమైన మట్టి వాడితే మొక్కలు పెరుగుతాయి? మనం వాడే కుండీల్లో మట్టి చాలా గట్టిగా మారి నీళ్లు సరిగ్గా ఇంకిపోక ఇబ్బంది పెడతా ఉంటాయి కదండీ! కదా! దానికి ఒక సొల్యూషన్ అయితే ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను. ముందుగా మనం తెచ్చుకున్న 5 కిలోస్ బ్రిక్ అయితే ఇలా షింక్‌లో అయితే పెట్టేసుకున్నాను నేను. మీరు అనుకోవచ్చు షింక్‌లో పెడితే ఈ పైప్ అనేది బ్లాక్ అవుతుంది కదా! డ్రైనేజ్ పైప్ అనేసి అనుకోవచ్చు. అందుకోసమే నేను షింక్‌లో ఆ హోల్‌కి అడ్డంగా ఒక గిన్నె అనేది పెట్టేశాను. దానివల్ల కొంచెం కూడా డస్ట్ మనకు బయటకైతే వెళ్ళదు. నాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ 5 కిలోల బ్రిక్‌ని నానబెట్టడానికి సరిపడా పెద్ద బకెట్ అయితే ఇంట్లో లేదండి. అందుకనేసి ఈ షింక్ అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ షింక్ అనేది చాలా లోతుగా ఉంటుంది, అలాగే వెడల్పుగా కూడా ఉంటుంది కదా! అందుకనేసి ఈ బ్రిక్‌ని ఇందులో పెట్టేసి తర్వాత మనం దాన్ని నానబెట్టుకోవాలన్నమాట. ఇది దేనికది సెపరేట్‌గా విడిపోయేలా చేసుకోవాలన్నమాట. ఈ కోకోపీట్ అనేది కొంచెం బాగా నాని దేనికది విడిపోతుంది. నాకు 5 కిలోస్ కోకోపీట్ కావాలి కాబట్టి మొత్తం బ్రిక్‌ని అయితే వేసేసి నానబెట్టేసుకున్నాను. మీకు అంత అవసరం లేదనుకుంటే కొంచెం ముక్క అయితే దాన్ని మనం నానబెట్టి వాడుకోవచ్చు. నేనేంటంటే మొత్తం ఒకేసారి నానబెట్టా. ఇలా ఒక 1 అవర్ ఉంచిన తర్వాత దానిలో ఉన్న వాటర్ మొత్తం ఇలా పిండేస్తే వచ్చేస్తుందండి. దీన్ని మనం బకెట్‌లో అయితే వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడల్లా వాడుకోవచ్చు. నేను ఇలా కోకోపీట్‌ని ఈ షింక్‌లో నానబెట్టినప్పుడు చాలా జాగ్రత్త తీసుకున్నానండి. కొంచెం డస్ట్ అనేది కూడా పైపుల్లోకి వెళ్లకుండా సరిపడా గిన్నె అయితే పెట్టేశాను. ఇలా గిన్నె పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం వేస్ట్ కూడా నాకు పైపుల్లోకి వెళ్ళదండి. మీరు ఆ జాగ్రత్త మాత్రం తీసుకోవాలి తప్పకుండా. ఇప్పుడు మనం కోకోపీట్ యొక్క ఉపయోగాలు అయితే చూద్దాము. దీనికి నీటిని నిలుపుకునే శక్తి అయితే ఉంటుందండి. ఎక్కువ కాలం నీరు నిల్వ ఉంటుందన్నమాట. మనం ఏమన్నా జర్నీస్ అంటే ఎక్కడికైనా ఊరది వెళ్ళినప్పుడు మొక్కలకి నీళ్లు పోసి వెళ్ళిపోతే మనం వచ్చే వరకు కూడా నీళ్ళు అనేవి డ్రై అవ్వకుండా ఉంటాయి. అలానే కోకోపీట్ చాలా తేలిగ్గా మెత్తగా ఉంటుంది కాబట్టి దీనివల్ల కుండీలో గాలి ప్రసరణ జరిగి మొక్కల వేళ్ళు అనేవి ఆరోగ్యంగా ఉంటాయన్నమాట. ఇది బరువు తక్కువ ఉంది కాబట్టి కుండీలు మనం తేలికగా ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి కూడా ఈజీగా మార్చుకోవచ్చు. సో ఇప్పుడైతే మనము ఈ మట్టిని ఎలా మిక్స్ చేసుకోవాలో చూసేద్దాము. 1:1 నిష్పత్తిలో అయితే కలుపుకోవాలి. అంటే ఒక బకెట్ మట్టి తీసుకుంటే ఒక బకెట్ వచ్చేసి ఈ కోకోపీట్ తీసుకోవాలండి. అలాగే హాఫ్ బకెట్ వచ్చేసి వర్మీ కంపోస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఈ మూడింటిని రాళ్ళు అవి లేకుండా చక్కగా 3 కలిసేలా బాగా కలుపుకుందాము. అలా కలిపిన తర్వాత మనం పాట్స్లో అయితే ఈ మట్టిని వేసి ఈ వేళ్ళు అనేవి నలిగిపోకుండా చక్కగా పెట్టి అటు ఇటు మట్టితో అయితే క్లోజ్ చేయాలి. మరి గట్టిగా అయితే ప్రెస్ చేయని అవసరం లేదు. నేనైతే మొక్కలు అయితే వేసేసాను, చూసారు కదా! అదే ఈ మొక్కలు నేను కింద పెట్టి వేసినట్లయితే ఇల్లంతా మట్టిలా అయిపోతుంది. అందుకని ఇలా షింక్ పక్కనే ఎక్కడైతే మట్టి మిక్స్ చేసుకున్నానో అదే ప్లేస్లో ఈ మొక్కలు అనేవి వేసేసానండి. చూసారు కదా, చాలా ఫాస్ట్గా అయిపోయింది. అలానే షింక్ కూడా చూసారు కదా, ఎక్కడ కొంచెం కూడా ఈ పైప్లోకి వేస్ట్ అనేది పోదు. ఇదంతా నేను చేతితో క్లీన్ చేసిన తర్వాత వాటర్ అనేది కొట్టేశానమాట. ఈసారి నా పని అయితే చాలా ఈజీగా అయిపోయింది. లేదంటే మొక్కలు వేసిన ప్రతిసారి కూడా క్లీనింగ్ అనేది చాలా కష్టమైపోతుందండి. అలాగే ఇక్కడ నేను కోకోపీట్లో ఈ వర్మీ కంపోస్ట్ ఎందుకు మిక్స్ చేశానంటే కోకోపీట్కి ఎలాంటి పోషకాలు ఉండవన్నమాట. సో మనం వర్మీ కంపోస్ట్ మిక్స్ చేస్తాం అందుకనేసి.
ఇంతకుముందు నేనేం చేసేదాన్నంటే డైరెక్ట్‌గా ఉత్తి మట్టిలోనే మొక్కలను వేయడం వల్ల మట్టి అనేది బిగుసుకుపోయి తొందరగా మొక్కలనేవి పాడైపోయాయన్నమాట. ఇప్పుడు అలా కాదనేసి వర్మి కంపోస్టు ప్లస్ కోకోపీటు, మట్టి 3 మిక్స్ చేసేయడం వల్ల మొక్కలనేవి చాలా పెరుగుతున్నాయండి. ఈ మీ గార్డెన్‌లో మార్పుని మీరే చూస్తారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ అందరికి కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం మీరు ఇలా ట్రై చేసి మీ మొక్కలు ఎలా పెరుగుతున్నాయి, మీ గార్డెన్ ఎలా ఉందనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మొక్కలన్నీ వేసిన తర్వాత చక్కగా ఈ షింక్‌లో కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకుని తర్వాత ఈ గిన్నె తీసేసి వాటర్ అయితే వేశాను. కొంచెం వేస్ట్ అనేది కూడా నాకు పైపుల్లోకి వెళ్ళలేదు. మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా ట్రై చేసి ఎలా పెరుగుతున్నాయి మీ మొక్కలు ఏంటనేది తప్పకుండా నాకు చెప్పండి. అలాగే మీరు ఏదైనా ఊరెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఈ పాట్స్ నిండా ఫుల్‌గా నీళ్లు పోసేసి ఒక 10 డేస్ ఉండొచ్చినా పర్లేదండి. మొక్కలైతే ఏమవ్వవు. ఎందుకంటే ఈ కోకోపీట్ వేయడం వల్ల నీళ్ళనేవి ఎక్కువ నిల్వ ఉంటాయన్నమాట కుండీల్లో. అందుకనేసి మనం ఊరెళ్ళే ముందు ఫుల్‌గా వాటర్ అయితే వేసి వెళ్తే ఇంటికొచ్చేసరికి మొక్కలు చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ టైం మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ కోకోపీట్ వేసినప్పుడు మొక్కలకి రోజు నీళ్లు పోయవలసిన అవసరం కూడా ఉండదు. 2 రోజులకు ఒకసారి వేసుకున్నా సరిపోద్ది. చూసారు కదా నా గార్డెన్ అయితే ఇలా రెడీ అయింది. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.